అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక సీజేపీ చెలో పార్లమెంట్ నిరసనల మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు భేటీ అయ్యారు. సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా నడ్డాతో సమావేశమై తమ డిమాండ్ల లేఖను సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకే నడ్డాను కలిశామన్న సౌరవ్ దాస్ తమ 3 డిమాండ్లను తెలియజేసే పత్రాన్ని అందించారు. సీజేపీ 3 డిమాండ్లలో మొదటిది వాంగ్చుక్ను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు బలవన్మరణం చేసుకున్న నీట్ బాధిత కుటుంబాలకు కేంద్రం సర్కార్ 1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అరెస్ట్ను పోలీసులు అరెస్ట్ చేయడం ఖండించారు. అభిజిత్ దీప్కేను అదుపులోకి తీసుకోలేదన్న పోలీసులు ఆయన అరెస్టుపై ప్రచారం అవాస్తవమని చెప్పుకొచ్చారు పోలీసులు. రైట్, జేపీ నడ్డాతో అటు కాక్రోచ్ జనతా పార్టీ నేతలు భేటీ అయిన విషయం మనం చూస్తున్నాం. సో వారు ప్రధానంగా 3 డిమాండ్లు నడ్డా ముందు ఉంచినట్లుగా తెలుస్తోంది. 3 డిమాండ్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి. సునీల్, బీజేపీ జాతీయ నాయకుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా నివాసంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సీజేపీ నాయకులు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ సమావేశం అవడం జరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే రాజీనామా చేయించాలని, లేదంటే పదవి నుంచి తొలగించాలన్న ప్రధాన డిమాండ్ ను జేపీ నడ్డాకు వివరించారు. దీంతో పాటు విద్యా వ్యవస్థలో కీలక అంశాలపైన పలు మార్పులు తీసుకురావాలంటూ కూడా తమ డిమాండ్లను భాగంగా చెప్పడం జరిగింది. అయితే నిరసనకారుల డిమాండ్లను నడ్డాకు వివరించిన తర్వాత ఈ అంశాన్ని తగిన స్థాయిలో చర్చిస్తామంటూ కూడా హామీ ఇచ్చినట్టుగా అయితే సమాచారం అందుతుంది. అయితే ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదంటూ కూడా సీజేపీ నేతలు అయితే చెప్తూ ఉన్నారు. డిమాండ్ నెరవేరే వరకు శాంతియుత నిరసనలు కొనసాగిస్తామంటూ కూడా సీజేపీ నేతలు చెప్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ పై చర్య తీసుకునేంత వరకు ఉద్యమం ఆగదు అనేది కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ యొక్క అంశాన్ని, అంటే తమకు సహకరించాలనేది కూడా జేపీ నడ్డా సీజేపీ కార్యకర్తల వద్ద ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో చర్చల ద్వారా తమ డిమాండ్లను నెరవేర్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామనేది కూడా జేపీ నడ్డా హామీ ఇచ్చారు అనేది కూడా కొంత సమాచారం అందుతుంది. అయితే సీజేపీ నాయకులు మాత్రం ఈ అంశం పైన ఎటువంటి క్లారిటీ ఇప్పటి వరకు కూడా కేంద్రం నుంచి రాలేదు అనేది చెప్తూ ఉన్నారు. మరి రేపు మరోసారి చర్చించే అవకాశాలు కూడా ఉన్నట్టుగా అయితే కొంత సమాచారం అయితే అందుతుంది. మరి ఈ రోజు ఉదయం 12 గంటల నుంచి జరిగిన సమావేశంలో ఎటువంటి పురోగతి లేదు అనేది కూడా తెలుస్తుంది. మరోవైపు సీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా రోడ్లపై ఉండడాన్ని ఇటు పోలీసులు వారందరిపైన కూడా లాఠీ చార్జ్ చేస్తున్న పరిస్థితి ఉంది అనేక ప్రాంతాల్లో. గోపి, అయితే కేంద్రం నుంచి ఇంకా ఎటువంటి కరెక్ట్ గా రెస్పాన్స్ అయితే రాలేదని చెప్తున్నారు. అండ్ ఈ మీటింగ్ కి సంబంధించి పురోగతి ఉందా లేదా, అది తిరోగతి అయిందా, అంటే మీటింగ్ లో పెట్టినటువంటి డిమాండ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన చూపించింది, ఎలాంటి రియాక్షన్ ఇచ్చింది అనే దానికి సంబంధించి మనకి క్లియర్ గా అప్డేట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇటు పోలీసులు కూడా అభిషేక్ ని అరెస్ట్ చేశామన్న మాటను కూడా ఖండించారు. సో దాని గురించి ఏమైనా సమాచారం ఉందా? అయితే ఇక్కడ కేంద్ర మంత్రి నివాసంలో జరిగిన చర్చల్లో భాగంగా ప్రధానమైన 3 డిమాండ్లను మంత్రి వద్ద ఉంచడం జరిగింది. అయితే వాటిపైన కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పష్టమైన హామీ రాలేదనేది కూడా సీజేపీ నేతలు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఇటు జంతర్ మంతర్ వేదికగా ప్రొటెస్ట్ చేస్తున్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ ను కూడా అరెస్ట్ చేశారనేది సీజేపీ నాయకులు అయితే చెప్తున్నారు. ఆయన DCM లో ఆయనను తీసుకువెళ్లిన విజువల్స్ కూడా సీజేపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం జరిగింది. కానీ పోలీసులు మాత్రం తాము అతన్ని అరెస్ట్ చేయలేదనేది కూడా చెప్తూ ఉన్నారు. మరి అక్కడ జంతర్ మంతర్ వేదిక నుంచి ఆయనను ఎక్కడికి తీసుకువెళ్లారన్న దానిపైన కూడా పోలీసులు ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం చెప్పలేదనేది సీజేపీ నాయకులు అయితే చెప్తూ ఉన్నారు. విజువల్స్ ను కూడా రిలీజ్ చేసిన సందర్భంలో లాఠీ చార్జ్ ఏ విధంగా చేస్తున్నారు పోలీసులు చూడండి అంటూ కూడా అభిజిత్ ఆ వీడియోలో చెప్పడము అదంతా కూడా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అయితే ఇటు సీజేపీ ప్రధానంగా కోరుకుంటున్న డిమాండ్ల పైన కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన హామీ వచ్చేంత వరకు కూడా తమ నిరసన అయితే కొనసాగుతుందనేది చెప్తూ ఉన్నారు. మరి ఇప్పటికే రోడ్లపైన వేలాది మంది విద్యార్థులు బైఠాయించిన నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది అన్నది కూడా కొంత సస్పెన్స్ గా మారింది. ఓకే గోపి, థ్యాంక్ యూ.